దర్పల్లి మండలంలోని దుబ్బాక చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సల్పల్ బండ తాండ శివారులో గల మత్తడి పొంగి పొరుగుతుంది. ఈ నీరంతా చోడమ్మకుంటతో పాటు పెద్ద చెరువులోకి పరుగులు తీస్తుంది. జలాశయాల్లోకి భారీగా నీరు వస్తుండగా రైతన్నలు మురిసిపోతున్నారు. దుబ్బాక పెద్ద చెరువు అలుగు పొంగి పొర్లుతుండడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక వేడీసీ చైర్మన్ కర్రోల వినోద్ మాట్లాడుతూ పెద్ద చెరువు నిండడంతో 2 పంటలకు సరిపడా నీరు చేరిందని ఆయన అన్నారు. భారీగా వర్షపు నీరు చేరడంతో దుబ్బాక రేకులపల్లి మధ్య వంతెన శిథిలావస్థ చేరిందని ఆయన కొత్త వంతెనలను నిర్మించాలని కోరారు. రైతు రుణమాఫీ మా గ్రామంలో 80% వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగరి గోవర్ధన్, ప్రేమ్ కుమార్ పోతన, గంగారం దిలీప్, దామోదర్, భూమన్న గంగాధర్ గౌడ్ తదితరులు ఉన్నారు. జిల్లా నిజామాబాద్ ఈరోజు కురిసినటువంటి వర్షంలో భాగంగా దుబ్బాక గ్రామంలో ప్రతి ఒక్క చెరువు, మా పెద్ద చెరువు కానీ, సౌడమ్మకుంట కానీ, తల్లి చెరువు కానీ ప్రతిదీ అలుగు పొంగుతూ మరియు ప్రతి ఒక్క కాలువ ద్వారా మాకు పూర్తిగా నీళ్లు వచ్చేసి మంచి గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే గతంలో కూడా అలుగులు దుంకాయి. కానీ ఈసారి కొంచెం ఒక నెల రోజులు లేటుగా వర్షాలు పడడం వల్ల, అయినా మాకు వర్షాలు పూర్తిగా పడడం వల్ల అలుగులు దుంకుతున్నాయి. కాబట్టి రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా దుబ్బాక గ్రామంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. రైతు రుణం అందరికీ మాపైంది. కాకపోతే కొందరు ఉన్నారు, వాళ్ళకు కూడా మళ్ళీ దర్పల్లి మండలంలో వెళ్ళి అప్లై చేసుకోవడం జరిగింది. 100కు 80% మాపైనాయి, ఇంకా 20% ఉన్నాయి, అవి కూడా మాపైతాయని చెప్పి అధికారులు చెప్పినారు. భారీగా కురిసినటువంటి వర్షాలకు రోడ్లు కూడా అక్కడక్కడ డ్యామేజీలు కావడం జరిగింది. కాబట్టి కొంచెం అధికారులు శ్రద్ధ వహించి కొంచెం ఆ రోడ్ల గురించి ఆలోచించాలని తెలియజేస్తున్నాము. దుబ్బాక గ్రామ ప్రజలు, గ్రామ పెద్ద మనుషులు విలేజీ పరంగా చెరువు నిండడం జరిగింది. ఊరంతా ఆనందదాయకరంగా ఉన్నారు. అయితే ఈ విలేజీ ఇది రోడ్లు వర్షాలు లేటు పడడం వలన కొద్దిగా రోడ్లు అక్కడక్కడ డ్యామేజ్ అయినందుకు దానికి పునర్నిర్మాణం కొంచెం జటన మంచిగా అయితే మంచిగా చేపట్టయితే మంచిగా ఉండదని మా యొక్క మనవి. ఈ అన్ని చెరువులు నిండినాయి, నీళ్ళు మంచిగానే ఉన్నాయి, లేటు పడ్డాయి, కొంచెం పర్వాలేదు. వర్షాలు చాలా సంతోషం ఇవరకైతే.